కట్టడం ప్రకారం భౌగోళిక పరంగా వాళ్ళకి ఎక్కువ వాటర్ ఏదైతే మనకు తక్కువ ఉందని ఒక అపోహం ఉంది. దానికి మీరేమంటారు? అందుకే ఇప్పుడు మ్యాప్ కూడా చూపించిన ఫోటో కూడా తీసుకున్నారు కదా. ఈ కొర్తికి నేను కడుతున్నటువంటి టెక్నికల్ పాయింట్ మా మామగారు మంచి క్వశ్చన్ వేశారు. రిపోర్టర్ గారు, మీడియా మిత్రులకు నమస్కారం. ఈ నెల 4వ తారీఖు రోజున మనందరి ప్రియతమ నాయకుడు, ముఖ్యంగా నారాయణపేట జిల్లా తలరాతను మార్చి పాలమూరు జిల్లా వలసల జిల్లా అనే దానికంటే పాలమూరు జిల్లాలో నారాయణపేట జిల్లానే ఎక్కువ మట్టుకు వలసలు పోయే జిల్లా. మన నారాయణపేట డిపోలో బొంబాయి బస్సు ఉంటుంది ఇప్పటికి కూడా. అటువంటి జిల్లాను దశ దిశలుగా చర్చించే విధంగా 60 సంవత్సరాల కాలైనటువంటి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా దాదాపు 7.1 టీఎంసీ నీళ్లను భూత్పూర్ కెంచి కొడంగల్ వరకు వ్యవసాయ యోగ్యమైన, తాగునీటికి యోగ్యమైన నీటిని అందించడం ఒకటే కాకుండా 5,000 కోట్లతో 60 ఏండ్ల కలను సాకారం చేసిన మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు నారాయణపేట జిల్లా ప్రజలు సదా రుణపడి ఉంటారు. నా లెక్కల ఆనాడు రాజశేఖర రెడ్డి అయినా, ఈరోజు రేవంత్ రెడ్డి గారైనా, మనము సర్ థర్డ్ కాటన్ అయితే కాటన్ దొరగా పేరు ప్రఖ్యాతులు గాంచి బీద ప్రజల వ్యవసాయ యోగ్యమైన నీళ్ళందించిన ప్రదాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు. ఆ ముఖ్యమంత్రి గారే ఇంకొంత లోతుగా ఆలోచన చేసి, నేను ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసినప్పుడు ఆల్మట్టి నారాయణపూర్ డ్యాంల కింద ఏ విధంగా అయితే బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు ఉన్నాయో, అటు భీమా మీద కానీ ఇక్కడ కృష్ణా మీద కానీ ఖచ్చితంగా మాకు బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్లు ఇవ్వడం వల్ల మాత్రమే ప్రతి ఎండాకాలంలో పోయినసారి మాదిరిగా కర్ణాటక గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసి 4 టీఎంసీల నీళ్ళు అడగడం ప్రతిసారి పరిపాటి అయిపోయింది. దాంట్లో 2 టీఎంసీల నీళ్ళు వాళ్ళు ఇవ్వడం, ఆ 2 టీఎంసీల నీళ్ళల్లో ఎండాకాలంలో 1 టీఎంసీ నీళ్లు, ఏరు తాగితే 1 టీఎంసీ నీళ్లు మనం తాగే నీళ్ళకి పనికొచ్చే పరిస్థితి గతంలో మనం చూసాం. దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి కర్ణాటక తర్వాత మన తెలంగాణను తాకే మన కృష్ణా మండలంలో కృష్ణమ్మ ప్రవహించి మరి జూరాల వరకు పడుతుంటే కూడా మధ్యలో ఒక బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ లేదన్నా. అదే మాదిరిగా పోయినసారి కృష్ణా నది కంటే భీమా నది నీళ్ళే ముందొచ్చాయి కాబట్టి భీమా మీద కూడా కాడ్లూరు తర్వాత ఎక్కడ కూడా బ్యారేజ్ కమ్ బ్రిడ్జ్ లేక వ్యవసాయ తాగునీళ్ళకి యోగ్యమైనటువంటి భూములు ఉన్నా కూడా, గ్రామాలు ఉన్నా కూడా పరిస్థితి ఇది అగమ్య గోచరంగా ఉందన్న. దానికి తోడు గత 10 సంవత్సరాలు దరిద్రమైన ఆలోచన వచ్చి ఈ 12 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పశుపాలకాడ నుంచి వచ్చే నీళ్ళని ఆ నీళ్ళకి ఇక్కడ ఇస్తే కాంట్రాక్టర్లకు పనులు దొరకమని ఆ నీళ్ళని కిందికి పంపించి జూరాలకెంచి శ్రీశైలం పంపించి శ్రీశైలం వెనక ఉన్న ఏలూరుకెంచి తాగే నీటిని తీసుకొచ్చి నారకల్లు పోసి, అక్కడ నుంచి జచ్చల పోసి, అక్కడ నుంచి పాలమూరు పోసి, అక్కడ నుంచి మన్నెకొండకు పోసి, ఆ నుంచి మరికెల్ దాకా తీసుకొచ్చి ఒక మరికెల్ దిక్కు ఒక పైప్ లైను, మక్తల్ దిక్కు ఒక పైప్ లైన్ ఇవ్వడం వల్ల 100 కిలోమీటర్లు ఉన్నటువంటి ఆ పైప్ లైన్ ఎక్కడ కూడా చిన్న బొక్కబడ్డ 10 రోజులు మక్తల్ నియోజకవర్గం కానీ నారాయణపేట నియోజకవర్గం కానీ తాగునీటి పరిస్థితికి కటకటలాడే దుస్థితిని గతంలో 2000లో సత్యసాయిబాబా గారు ఈ ప్రాంతం మీద దయదలిచి 74 గ్రామాలకు ఎల్ఎన్టీతో ముడిపడి ఆయన నీళ్ళు ఇచ్చే సందర్భం చూసాం. 20 సంవత్సరాలు నీళ్లు మంచిగా తాగాం. పోయిన టర్మ్లో 2020లో దాన్ని మెగావాళ్ళకి ఇచ్చి ఆ తర్వాత 22లో ఆ స్కీమ్నే క్లోజ్ చేసి ఈరోజు దాన్ని డమ్మి కొట్టి ఈ ఏలూరుకి నీళ్ళు ఇస్తే ఈ ప్రాంత ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. అలాంటి ఆలోచన మా ముఖ్యమంత్రి మా ప్రభుత్వం చేయలే. ఈరోజు మేము అడగంగానే కోరంగానే నీళ్లకు పెటెంట్ కానీ వ్యవసాయానికి పెటెంట్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఈరోజు ఈ 2 ఏదైతే కోరినామో భీమా మీద కృష్ణా మీద ఈ బ్యారేజ్ కమ్ బ్రిడ్జిలకు
ఖచ్చితంగా కర్ణాటకతో కలిసి ఈ బ్రిడ్జు నిర్మాణం చేసుకోవడం వల్ల 1.8 టీఎంసీ మన కొల్పూరు కుర్తికొండ కాడ ఆ మీద 2, ఆ భీమ మీద 2 ఈ బ్రిడ్జులు కట్టుకోవడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్న తాగునీటి సాగునీటికి ఇబ్బందులు తప్పుతాయని చెప్పి అడగంగానే 1-2 నెలల క్రితం అంతకంటే ముందు ప్లాన్ చేసినాం. పక్కనే ఉన్నటువంటి కర్ణాటక రాజ్యంలో సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి ఉండి అక్కడ మాకు అత్యంత సన్నిహితుడైన బోసురాజు గారు మంత్రి ఉండి ఇక్కడ అత్యంత ఇంటి మనిషి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇరిగేషన్ మంత్రి ఉండి వీళ్ళందరి మధ్యలో సిద్ధరామయ్య గారిని మన రేవంత్ రెడ్డి గారిని కూర్చోబెట్టి చాలా మాకు ఈ ప్రాబ్లం ఉంది సార్ట్అవుట్ చేయాలంటే అడగంగానే వెనక్కి పోకుండా ఇచ్చినటువంటి ఈ సందర్భాన్ని 4 తారీఖు రోజు ఏరియల్ సర్వే చేసి ఖచ్చితంగా ఈ కృష్ణానదిని భీమానదిని చూసి ఈ భీమానది కృష్ణానది మీద ఎట్లా కట్టగలుగుతాము ఏందని వెట్టింగ్ చేసి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోదామని మాటిచ్చారు. కాబట్టి 4 తారీఖు రోజు ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే 2 గంటలకు మన బేగంపేట విమానాశ్రయం కించి ఏరియల్ సర్వే ద్వారా ఒక హెలికాప్టర్లో డిపార్ట్మెంట్, ఒక హెలికాప్టర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, బోసురాజు గారు, అదే మాదిరిగా జూపల్లి కృష్ణారావు గారు, మన ఏం పేరు చిన్నారెడ్డి గారు అనుకున్నాం. కానీ కొంత 3వ తారీఖు రోజు ముఖ్యమంత్రి గారి ప్రమాణ స్వీకారం డీకే శివకుమార్ ఉంది కాబట్టి ఆ రోజు అక్కడనే లేట్ అయితే అక్కడ నుంచి హెలికాప్టర్లో రిస్క్ తీసుకొని వీడికి 2 గంటల మధ్యలో ముఖ్యమంత్రి గారు రాబోతూ ఉన్నారు. ప్రోగ్రాం ఒకవేళ ఫస్ట్ అయితేనేమో ముందు ఏరియల్ సర్వే చేసి ఎక్కడి నుంచి బేగంపేటకి వస్తే ఫస్ట్ మన కోయిల్ సాగర్ చూసి దాని తర్వాత నర్వ మండలంలో ఉన్నటువంటి బెక్కర్పల్లి జంగంరెడ్డి లిఫ్ట్ను కూడా 175 కోట్లతోన 7,500 ఎకరాలకు నీళ్ళు ఇచ్చే 13 గ్రామాలు బాగుపడే లిఫ్ట్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అది చూసుకొని ఆ తర్వాత అదే ఏరియల్ సర్వేలో ఇక్కడ కృష్ణానది మీద కడుతున్నటువంటి ఈ బ్రిడ్జు, దాని మీద కడుతున్నటువంటి భీమాలో కట్టాలనుకున్నటువంటి ఈ 3 బ్రిడ్జ్ల ఏరియా సర్వేలు చూసి ఇక్కడికి వచ్చి రివ్యూ చేసి మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో కూడా ఇంకేమైనా విషయాలుంటే డిపార్ట్మెంట్స్తో రివ్యూ చేసి ఇక్కడ నుంచి జూరాలకు మళ్ళీ అక్కడ కూడా జూరాలలో ఉన్నటువంటి నడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్టులు ఏరియా సర్వే చేసి అక్కడ రివ్యూ చేసి అక్కడ నుంచి మన అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి సోమశిలలో నైట్ హాల్ట్ చేసి తెల్లగా 5 తారీఖు పొద్దుగాలనే అక్కడ నుంచి పాలమూరు రంగారెడ్డి ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ నార్లాపూర్ కాడ నుంచి జడ్చర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉదండాపూర్ వరకు అన్ని పంప్ హౌస్లు అన్ని ప్రాజెక్టులు కూడా బై ఏరియల్ సర్వే బై రోడ్ సర్వేతో చేసే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. నిజంగా కూడా మనస్ఫూర్తిగా ముందుగా అయితే నారాయణపేట జిల్లా ప్రజల తరఫు నుంచి ఇంకా ఎక్కువ మక్తల్ నియోజకవర్గ ప్రజల తరఫు నుంచి నేను ముఖ్యమంత్రి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా దీనికి సంయోగం అందించి మాతో పాటు నడుస్తున్నటువంటి కర్ణాటక ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా బోసురాజు గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఒకవేళ ఈ నిర్మాణం చేపట్టి 1.5 yearsలో కంప్లీట్ చేసుకుంటే మన నియోజకవర్గంలో మక్తల్ నియోజకవర్గంలో దాదాపు నాకు తెలిసి 6 నుంచి 7 టీఎంసీల నీళ్లు ఆగే ఒక ప్రణాళికని మనం ఏర్పాటు చేసుకున్నాం. భగవంతుని ఆశీర్వాదం వల్ల ఇది కంప్లీట్ కావాలని కోరుకుంటున్నా. ఈ కార్యక్రమానికి ఆల్రెడీ కర్ణాటక గవర్నమెంట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది, మన గవర్నమెంట్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రేపు ఏరియల్ సర్వే అయిన తర్వాత దీని మీద ఒకసారి రివ్యూ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవాలనే ఆలోచన వచ్చింది. మా మాట నమ్మి మా మాట విని మా కోరిక మన్నించే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అదే మాదిరిగా కర్ణాటక గత ముఖ్యమంత్రి గారికి రేపు కాబోయే ముఖ్యమంత్రి గారికి అదే మాదిరిగా బోసురాజు గారికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను కోరుతా ఉన్నా ఈ కొల్పూరు కొర్తికొండ మధ్యలో కడుతున్నటువంటి ఆ బ్రిడ్జ్ పైభాగంలో ఉన్నటువంటి ప్రతి గ్రామ రైతులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని స్వాగతం తెలుపవలసిందిగా కోరుతా ఉన్నా. ఎక్కడెక్కడైతే బ్రిడ్జ్ నిర్మాణాలు అయితే అక్కడే ఇండియన్ ఫ్లాగ్స్ని మనము కిందికెంచి మనము ఇండికేట్ చేస్తే ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం అవుతుంది పైకి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమానికి కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తూ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని డిపార్ట్మెంట్ పరంగా వీళ్ళు అండ్ ఈ కార్యక్రమాన్ని మనకి ఇచ్చినందుకు మనము ముఖ్యమంత్రి గారు వస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మన ఇక్కడ ఉన్న రైతాంగాన్ని కోరుకుంటున్నాం. మనకు ప్రదాత ఉన్నాడు,
ఈ ప్రాంత రైతుల కష్టాలని ఆలోచన చేసే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ ప్రాంతం గురించి గతంలో ఇన్ఛార్జ్ మంత్రిగా చేసినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇన్ఛార్జ్, ఇప్పుడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నారు. మరి వాళ్ళు ఉన్నారు కాబట్టే మనము ప్రభుత్వం రాగానే 2 నుంచి 3 నెలల లోపే 18 ఏళ్లకించి పలగొట్టని బండను, సంగమన్న బండను పలగొట్టి కార్యక్రమాన్ని చేశాం. ఇప్పుడు కూడా అది ముంపు గ్రామాల విషయం కావచ్చు, అనుగొండ, అంకెనపల్లి, దాదనపల్లి కావచ్చు, ఈ వాళ్ళ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు జీవో ఇచ్చినటువంటి 210 జీవో ఫెయిల్ అయితే ఆ జీవో బీఆర్ఎస్ గవర్నమెంట్లో క్లోజ్ చేస్తే ఆ జీవోను కూడా మళ్ళీ ఓపెన్ చేయండి అని చెప్పేసి మొన్ననే కలెక్టర్ గారికి ఉత్తర్వులు వచ్చినాయి. ఈ 2 గ్రామ ప్రజలందరూ కూడా వారి వారి గ్రామ సభలు ఏర్పాటు చేసుకొని ఎన్ని ఇండ్లు మునుగుతూ ఉన్నాయి, ఎన్ని ఇండ్లు నష్టపోతూ ఉన్నాయి, ఎవరెవరికి ఇండ్లు కావాలి, రిహాబిలిటేషన్ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయాలనే కార్యక్రమం మీద సమగ్ర విచారణ ఏర్పాటు చేసి నివేదిక అందించండి అని చెప్పేసి కలెక్టర్ గారికి కూడా పత్రం వచ్చింది. కాబట్టి ఈ 2 ఊర్లు, ఈ బండ, ఈ ముంపు గ్రామాలైన అనుగొండ, అంగనపల్లి, దాదనపల్లి సంబంధించినటువంటి ఊర్లని షిఫ్ట్ చేసే విధానం ఇంత త్వరితగతిన 100 కోట్ల రూపాయల 3 గ్రామాలకు ఇచ్చి ఈరోజు షిఫ్ట్ చేయడం అంటే ఇది ఆషామాషి కాదు. ఎక్కడైతే 2 రాష్ట్రాలకు సరిసమానంగా భూభాగం ఉందో ఏట్లా అక్కడనే కడుతున్నాం. రేపు పొద్దుగాల మనకెంత హక్కు ఉందో అంతే హక్కు కర్ణాటక ఉంది. ఈరోజు కడుతున్నటువంటి మేము చూస్తున్న ఇండికేషన్ చేసిన ఇక్కడ డిపార్ట్మెంట్ ఇక్కడే ఉన్నారు. అక్కడ 51% భూభాగం మనది, 49% భూభాగం కర్ణాటకది. రేపు పొద్దుగాల వాళ్ళు ఇంకెక్కడ పోయినా మనం ఇంకెక్కడ పోయినా 51% మనం తీసుకునే విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. మీరు డిజైన్ మీకు మళ్ళొకసారి ఇస్తా, మీరు నిజంగా కూడా ఇది పాయింట్అవుట్ చేసి రాయండి. ఈ ప్రాంత ప్రజలకు నీటి విలువ తెలుసు కాబట్టి నీటి చౌర్యం కాకుండా నిలబెట్టి హక్కుగా తీసుకునే విధంగా డిజైన్ చేసినాం. ఆషామాషిగా చేయలే, ఒక్కరోజుతో చేయలే, పొద్దుగల కలబడితే చేయలే. దీన్ని లోతైన అధ్యయనం చేసి ఎక్కడ కట్టడం వల్ల 2 రాష్ట్రాలకు సమాన హక్కులు దొరుకుతాయో అక్కడ కడుతున్నాం. కాబట్టి ప్రజలు విఘ్నులు, యువత కూడా విఘ్నులు. ఈ కార్యక్రమాన్ని మీరు ఖచ్చితంగా జయప్రదం చేయాలి. రైతులను కాపాడుకునే ప్రభుత్వం ఇంకా విషయాలు చెప్పేవాడు చాలా ఉన్నాయి. కాబట్టి ఇది కన్క్లూడ్ చేస్తూ ఈ 4 తారీఖు రోజు ముఖ్యమంత్రి గారు వచ్చేటువంటి ఈ కార్యక్రమాన్ని ఎక్కడెక్కడ బ్రిడ్జులు కావాలనో అక్కడ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి ఆ ఇండికేషన్ చేసి ఆ ప్రాంతాన్ని మనం నిర్మాణం చేసుకొని రైతులందరూ కూడా సుభిక్షంగా బ్రతికే విధంగా కార్యక్రమాన్ని తీసుకున్నాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మండల ప్రజల్ని, నియోజకవర్గ ప్రజల్ని కోరుతా ఉన్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.